friends, welcome to Prerna World. మెటీరియల్స్ రిక్వైర్డ్ ఆర్ సిల్క్ థ్రెడ్ అనమాట. ఈ సిల్క్ థ్రెడ్స్ అనేవి షాప్లో దొరుకుతాయి. సో మీకు నచ్చిన కలర్వి తీసుకోవచ్చు. సో ఇది సిల్క్ థ్రెడ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వూల్ థ్రెడ్. మీరు వూల్ థ్రెడ్ కానీ డోరీ కానీ ఏదైనా తెచ్చుకోండి. నాకైతే ఇది దొరికింది, కార్డ్ టైప్ యూస్ చేయవచ్చు. అండ్ స్టిక్కర్ ప్యాకెట్స్, ఇవి కూడా డెకరేషన్ పర్పసే. నాకు ఇవి నచ్చాయి. సిజర్స్ అనమాట. సిజర్స్ అయితే కంపల్సరీ. అండ్ దెన్ గ్లూ, మీరు ఫెవికాల్ కానీ లేదంటే ఫ్యాబ్రిక్ గ్లూ కానీ యూస్ చేసుకోవచ్చు. మెటీరియల్స్ అయితే ఇవే అవసరం. స్టెప్ వచ్చేసి సిల్క్ థ్రెడ్ అనమాట. సో సిల్క్ థ్రెడ్ని తీసుకొని ఈ కార్డ్కి అనేది ఇలా చుట్టుకోవాలి మనం. సో ఇలా మొత్తం చుట్టుకోవాలి. ఇలా మెల్లిమెల్లిగా చుట్టుకోండి, చాలా చుట్టుకోవాలి. ఇదే కాదు, ఇంకా చాలా పడుతుంది థ్రెడ్. సో మెల్లిగా చుట్టుకోండి. ఇలా అయితే చుట్టేసుకున్న తర్వాత థ్రెడ్ని అయితే తెంచేసుకోండి. దీన్ని పక్కకు పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కటర్ కానీ సిజర్ కానీ తీసుకొని దీన్ని అయితే కట్ చేయండి. సో ఇదైతే కట్ చేసుకోండి. కార్నర్కి కట్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే మిడిల్లో కట్ చేసుకుంటే ఈక్వల్గా రాదు రాఖీ పార్ట్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా తీసుకోండి. సో ఇలా తీసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇది ఈక్వల్గా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ని తీసుకొని ఇలా చుట్టుకోండి. హాఫ్ కరెక్ట్గా చూసుకోండి. ఇలా చుట్టుకోండి దీనికి. సో చూసుకున్న తర్వాత ఈ దారం అనేది కట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ సిజర్ తీసుకొని ఈ లోపల నుండి ఇలా తీసుకోండి. ఈ పార్ట్ అనేది కట్ చేసేయాలి. సో ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ అనేది ఈక్వల్గా కట్ చేసుకోండి రెండు సైడ్స్. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి కొంచెం గ్లూ అప్లై చేసుకోండి. మిడిల్ పార్ట్ వరకు మాత్రమే గ్లూ అప్లై చేసుకొని ఇటు ఒక హ్యాండ్ తీసుకొని ఇటు ఒక ఫింగర్ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి. సో ఇలా వస్తుంది రాఖీ అనేది. సో ఇలా వచ్చిన తర్వాత ఒక కోమ్ని తీసుకొని ఇలా కోమ్ చేసుకోండి. వీటి సైడ్స్ అనేవి ఈక్వల్గా అవ్వడానికి. అండ్ దాంట్లో చిన్న చిన్న పార్ట్స్ ఏమన్నా పార్టికల్స్ ఉంటే తీసుకొని ఇట్లా చిన్న పేపర్ రౌండ్ షేప్లో కట్ చేసి గ్లూ అతికించి దీని బ్యాక్ సైడ్ పెట్టేసేయండి. సో ఇలా అన్నమాట. నెక్స్ట్ దీని మీద గ్లూ ప్లేస్ చేసుకోండి. అండ్ ఇందాక చూపించిన రెడ్ వూల్ని ఇలా మీకు సరిపోయేంత సైజులో కట్ చేసుకొని పెట్టుకొని ఇలా అతికించేసేయండి. నెక్స్ట్ ఇంకో పేపర్ తీసుకొని దీన్ని కవర్ చేసేయండి. సో బ్యాక్ సైడ్ పార్ట్ వచ్చేసి ఇంతే. అండ్ డెకరేషన్ మీ ఇష్టం. నేనైతే ఈ స్టిక్కర్స్తో డెకరేట్ చేస్తున్నా. రాఖీస్ అయితే డెకరేట్ చేశాక ఇలా కనిపిస్తున్నాయి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇలా ఉన్నాయి రాఖీస్ అయితే. బాయ్ గాయ్స్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.